Okay. Today our topic is traffic engineering and its regulations. సో ఈ ఈ ఈ వీడియో అయిపోయేలోపు మీకు ట్రాఫిక్ ఇంజినీరింగ్ అంటే ఏంటి అండ్ ట్రాఫిక్ ఇంజినీరింగ్లో ఉండేటువంటి స్కోపు, ట్రాఫిక్ ఇంజినీరింగ్లో ఉన్న పార్ట్స్ అండ్ ట్రాఫిక్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి, ట్రాఫిక్ స్టడీస్ ఏమేమి ఉంటాయో వీటి గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది ఇందులో. సో ఇందులో మెయిన్గా ఫస్ట్ అంటే ట్రాఫిక్ ఇంజనీరింగ్ అంటే సో మీకు దాదాపు అందరికీ తెలుసు. ట్రాఫిక్ అంటే మెయిన్గా టూ టైప్స్ ఆఫ్ ట్రాఫిక్స్ ఉంటాయండి ఆన్ రోడ్ మీద. ఒకటి వెహికల్ సంబంధించిన ట్రాఫిక్ ఉంటుంది, ఇంకోటి ప్యాసింజర్ సంబంధించిన ట్రాఫిక్ ఉంటుంది. అంటే నడిచేటువంటి రోడ్ యూజర్స్, వెహికల్స్ అండ్ రోడ్ యూజర్స్ టూ టైప్స్ ఆఫ్ ట్రాఫిక్ ఉంటుంది. ఈ టూ టైప్ ఆఫ్ పర్సన్స్ని కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్స్ అయితే పర్సన్స్, లేదా గూడ్స్ అయితే గూడ్స్, లేదా వెహికల్స్ అయితే వెహికల్స్, వీళ్ళని మనం సేఫ్గా, ఎఫిషియెంట్గా మనం అనుకున్నటువంటి వేలో వాళ్ళని వాళ్ళ సోర్స్ నుంచి డెస్టినేషన్కి రీచ్ అయ్యేలాగా సేఫ్గా, కంఫర్ట్గా, ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో రీచ్ చేయగలిగేలాగా మనం చేయగలగడమే ఈ ట్రాఫిక్ ఇంజనీరింగ్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్. సో ఈ ట్రాఫిక్ ఇంజనీరింగ్ అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది డెఫినేషన్. ఇట్ ఈస్ ద సైన్స్ ఆఫ్ మెజరింగ్ ట్రాఫిక్ అండ్ ట్రావెల్. సో ఇట్ ఈస్ అప్లికేషన్ ఆఫ్ లాస్ and flows and the main traffic engineering is the practice of planning and designing and operating traffic systems to achieve safe and efficient movement of persons and goods. ఇంకోటి కూడా నోట్ చేసుకోవచ్చు ఇక్కడ, కంఫర్ట్ అండ్ ఎఫిషియెంట్ మూవ్మెంట్ ఆఫ్ పర్సన్స్ అండ్ గూడ్స్ ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ట్రాఫిక్ ఇంజనీరింగ్. సో ట్రాఫిక్ ఇంజనీరింగ్లో మెయిన్గా మనకు కావాల్సినటువంటి మెయిన్ టూ ఎయిమ్స్ ఏంటంటే, ఒకటి ఫ్రీ అండ్ ర్యాపిడ్ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్. అంటే ఎక్కడా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా వెళ్ళడాన్ని, అదొకటి. ఫ్రీ అంటే ఎటువంటి టెన్షన్ లేకుండా, ఎటువంటి స్ట్రెస్ లేకుండా చాలా ఫ్రీగా చేయగలిగితే అదే మెయిన్ ఈ ట్రాఫిక్ ఇంజిన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. అండ్ ఆల్సో అదర్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఈస్ టు రెడ్యూస్ ది నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ సో ఆన్ ద పర్టికులర్ రోడ్. సో యాక్సిడెంట్స్ వీలైనంత వరకు ఎంతైతే ఉంటే అంత రెడ్యూస్ చేయాలి. సో దానికి సంబంధించిన మెజర్మెంట్స్ ఎలా చేస్తాం, దానికి సంబంధించిన ఈ లాసు, ప్లానింగ్, డిజైన్ ఇదంతా చేసి మనం సో ఈ ట్రాఫిక్ ఇంజనీరింగ్ ఒక ఆబ్జెక్టివ్‌లో ఈ యాక్సిడెంట్స్‌ని తగ్గించేలా చేస్తాం. సో వీటిలలో ఇది నెక్స్ట్ వస్తుందండి. సో దీని గురించి నెక్స్ట్ డిస్కస్ చేస్తాను. సో నెక్స్ట్ వన్ వచ్చేసి స్కోప్ ఆఫ్ ట్రాఫిక్ ఇంజనీరింగ్. అసలు ఈ ట్రాఫిక్ ఇంజనీరింగ్‌లో మనం నేర్చుకునేది ఏంటి? అసలు ఈ ట్రాఫిక్ ఇంజనీరింగ్‌లో ఉన్నటువంటి మెయిన్ పార్ట్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసి ట్రాఫిక్ క్యారెక్టరిస్టిక్స్. ఈ ట్రాఫిక్ క్యారెక్టరిస్టిక్సే మెయిన్ ఇంపార్టెంట్. ఇదేంటంటే ఏదైనా ట్రాఫిక్ ఫెసిలిటీస్‌ని ఇంప్రూవ్‌మెంట్ చేయడానికి ఈ ట్రాఫిక్ క్యారెక్టరిస్టిక్సే మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకు అంటే, సో ఈ ట్రాఫిక్ క్యారెక్టరిస్టిక్స్‌ని బేస్ చేసుకొని మనం ఫర్దర్‌గా అన్నీ ఉంటాయండి. సో వీటిని బేస్ చేసుకొని మనం ట్రాఫిక్ ఫెసిలిటీస్‌ని ఇంప్రూవ్ చేస్తాం. అది రోడ్డు కావచ్చు, వెహికల్ కావచ్చు, సిగ్నల్స్ కావచ్చు, ఇంకేదైనా సరే. సో అన్నీ కూడా ఈ యొక్క మెయిన్ పారామీటర్ ట్రాఫిక్ క్యారెక్టరిస్టిక్స్ మీదే డిపెండ్ అయ్యి ఉంటాయి. సో మెయిన్‌గా ట్రాఫిక్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఒకటి వెహికల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటుంది, ఒక రోడ్ యూజర్ క్యారెక్టరిస్టిక్స్ అంటారు, లేదా హ్యూమన్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. దీని గురించి డీటెయిల్‌గా నెక్స్ట్ చెప్తాము. నెక్స్ట్ వన్ ట్రాఫిక్ స్టడీస్ అండ్ అనాలిసిస్. మరి ఇవి ఇంప్రూవ్‌మెంట్ చేయాలన్నా, దీని ట్రాఫిక్ ఫెసిలిటీస్‌ని చేయాలంటే సో దానికి సంబంధించిన స్టడీస్ చేయాలి. సో దానికి సంబంధించిన స్టడీసే ఇక్కడ చేస్తాము. సో ఈ ట్రాఫిక్ స్టడీస్ ఏంటంటే రకరకాలుంటాయి. స్పీడు, వాల్యూమ్, ఆరిజిన్ అండ్ పార్కింగ్ స్టడీస్, యాక్సిడెంట్ స్టడీస్ అని రకరకాల స్టడీస్ ఉంటాయి. వీటన్నిటిని స్టడీస్ చేస్తే మనకు ఆటోమేటిక్‌గా వీ వీటన్నిటిని కూడా ఈ ట్రాఫిక్ క్యారెక్టరిస్టిక్స్‌ని బేస్ చేసుకొని మనం చేస్తాం. సో దీని ద్వారా మనకి ఆటోమేటిక్‌గా ట్రాఫిక్ ఫెసిలిటీస్‌ని ఇంప్రూవ్ చేస్తాం. ఏదో రోడ్ విడ్త్ ఇంక్రీజ్ చేయడం గానీ, ఇంకేదైనా ఇంకా డిజైన్ ఎలిమెంట్స్ కానీ, సిగ్నల్స్ కానీ ఇలాంటివన్నీ మనం ఇంప్రూవ్‌మెంట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వన్ ట్రాఫిక్ ఆపరేషన్. అంటే అసలు రోడ్ మీదకి ట్రాఫిక్ వచ్చినప్పుడు దాన్ని ఎలా కంట్రోల్ చేస్తాం? దానికి సంబంధించిన రెగ్యులేషన్స్, రూల్స్, లాస్ ఇలాంటివన్నీ ఏం చేస్తాం? ఎలా చేస్తాం? దీనికి సంబంధించిన మెజర్మెంట్స్, కంట్రోలింగ్ టైప్స్ ఏముంటాయని ఉంటాయి. నెక్స్ట్ వన్ ట్రాఫిక్ ప్లానింగ్ అండ్ అనాలిసిస్. ట్రాఫిక్ ప్లానింగ్ అంటే అసలు ట్రాఫిక్ ఏ విధంగా వస్తుంది? సో దాన్ని ప్లానింగ్ అంటే సిగ్నల్స్ టైమింగ్స్ ఎలా ప్రొవైడ్ చేస్తాము? సిగ్నల్స్ టైంకి సైన్ బోర్డ్స్ ప్రొవైడ్ చేయడం, ఇట్లాంటివన్నీ ట్రాఫిక్ ప్లానింగ్ అనాలిసిస్‌లో వస్తుంది. అంటే సింపుల్‌గా చెప్పాలంటే, ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే మాస్ ట్రాన్సిట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం ఎట్లా? అంటే సో ఖమ్మం నుంచి హైదరాబాద్‌కెళ్ళే వాళ్ళు చాలా పర్సన్స్ ఉన్నారు. సో వాళ్ళెలా వెళ్తున్నారు? సో ఎందుకెళ్తున్నారు? సో వీటి ద్వారా మనకి వాళ్ళకక్కడ బస్ షెల్టర్ ప్రొవైడ్ చేయడమా? ఎంఎంటీఎస్ కన్‌స్ట్రక్షన్ చేయడమా? మెట్రోనా? ఇలా హెవీ మాస్ ట్రాన్సిట్ ఫెసిలిటీస్ కనుక ఉంటే, సో దానికి సంబంధించిన అర్బన్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్లానింగ్ అని చాలా ఉంటుంది దీనికి సంబంధించి. అక్కడ ఇన్ డీటెయిల్‌గా ఉంటుంది. నెక్స్ట్ వన్ జామెట్రీ డిజైన్. అగైన్ వీటికి సంబంధించిన
వీటికి సంబంధించినటువంటి అనాలిసిస్, జామెట్రిక్ డిజైన్ వీటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటాము. ఈ యొక్క ప్లానింగ్ అండ్ అనాలిసిస్ ద్వారా చేసిన తర్వాత వచ్చినటువంటి ఐటమ్స్ ఏదైతే ఉంటాయో వాటికి మనం జామెట్రిక్ డిజైన్ అగైన్ చేయాలి. అంటే టోటల్ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు వాటికి సంబంధించిన జామెట్రిక్ డిజైన్. లాస్ట్ వన్ వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్. సో వీటన్నిటిని ఏ విధంగా మేనేజ్ చేస్తావు, ఏ విధంగా కంట్రోల్ చేస్తామంటే ఇక్కడ ఒక 3 ఈస్ అని ఉంటాయి. ఇంజినీరింగ్, ఎన్ఫోర్స్‌మెంట్, ఎడ్యుకేషన్. ఇంజినీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ ఏం చేస్తాం మనం కన్‌స్ట్రక్షన్ చేస్తాం. సో కన్‌స్ట్రక్షన్ చేయాలంటే మనం ఏం చేస్తాం డిజైన్ చేస్తాం. ఆ డిజైన్ చేయడానికి ముందు మనం ప్లానింగ్ అని, అదని, ఇదని చాలా చేస్తాం. సో ఇవన్నీ చేస్తే అప్పుడు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అడ్మినిస్ట్రేషన్‌లో ఒక పార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎన్ఫోర్స్‌మెంట్. ఎన్ఫోర్స్‌మెంట్‌లోకొచ్చేసరికి మెయిన్‌గా ఎన్ఫోర్స్‌మెంట్‌కొచ్చేసరికి ఆహ్, లాసు, రెగ్యులేషన్స్, కంట్రోల్ అంటే ఈ ఈ ఈ రెడ్ లైట్ ఏస్తే ఆగిపోవడం. ఒకవేళ హెల్మెట్ లేకపోతే ఇట్లా మనం దాని యొక్క ట్రాఫిక్ ఇంజినీరింగ్ సేఫ్టీ అండ్ రెగ్యులేషన్స్ మెయింటైన్ చేయడానికి, ట్రాఫిక్‌ని కంట్రోల్ చేయడానికి కావాల్సినటువంటి ఐటెమ్ అనేది మనకిక్కడ ఈ ఎన్ఫోర్స్‌మెంట్ ద్వారా వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ ఎడ్యుకేషన్. సో వీటి గురించి మనకి తెలియాలి అంటే మనకి బిఫోర్ రోడ్ వెళ్ళకముందే మనకి కొంచెం దాని గురించి ఒక ఐడియా రావాలి అంటే దాని గురించి నాలెడ్జ్ రావాలంటే మనం స్కూల్లోనో పబ్లిసిటీ చేయడము, అప్పుడప్పుడు మీరు చూస్తూ ఉంటారు. రోడ్డు భద్రతా వారోత్సవాలని చెప్పి అప్పుడప్పుడు చేస్తుంటారు. అంటే ఈ ఎక్కువగా తెలంగాణ, ఏపీలోనే ఎక్కువ నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సో వాటిని రెడ్యూస్ చేయడం ఎట్లా? అసలేంటి? ఇట్లా గ్రీన్ లైట్ సో అండ్ సో అని అన్నీ చెప్తూ ఉంటారు. ఎడ్యుకేషన్ పరంగా. సో అట్లా స్కూల్ టెక్స్ట్ బుక్స్‌లో కానీ, టెలివిజన్‌లో గానీ ఇట్లా రోడ్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ కానీ చేస్తూ ఉంటారనమాట. అలా మనకి దాని గురించి అవేర్‌నెస్ వస్తుంది. ఇందులో మెయిన్‌గా వచ్చేసి మనకి ఫస్ట్ వన్ ట్రాఫిక్ క్యారెక్టరిస్టిక్స్. సో, ఈ ట్రాఫిక్ క్యారెక్టరిస్టిక్స్‌లో అగైన్ మెయిన్‌కి ఒక ఫ్లో చార్ట్ లాగా డ్రా చేసుకుంటే బాగుంటుంది. సో, అలా చూపిస్తాను. ఈ ట్రాఫిక్ క్యారెక్టరిస్టిక్స్‌లో ఈ రోడ్ యూజర్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అండ్ వెహికల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అగైన్ ఈ రోడ్ యూజర్ క్యారెక్టరిస్టిక్స్‌లో మెయిన్‌గా 2 టైప్స్ ఉంటాయండి మెయిన్‌గా. ఒకటి టెంపరరీ ఉంటుంది. అండ్ పర్మనెంట్ ఉంటుంది. ఓకేనా? టెంపరరీ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అండ్ పర్మనెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. సో, పర్మనెంట్ క్యారెక్టరిస్టిక్స్‌లోకి వచ్చేసరికి ఇవన్నీ వస్తాయండి. ఓకేనా? పర్మనెంట్ క్యారెక్టరిస్టిక్స్‌లోకొచ్చేసరికి ఇవన్నీ వన్ బై వన్ వస్తాయి. ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్, మెంటల్ క్యారెక్టరిస్టిక్స్, సైకలాజికల్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే దీన్ని ఇంకా అదర్ క్యారెక్టరిస్టిక్స్ కూడా అంటాం. అలా వెహికల్ క్యారెక్టరిస్టిక్స్ కూడా ఉంటాయి. వీటి గురించి మళ్ళీ చెప్దాము. సో, దీనికోసం నేనేం చెప్తున్నానంటే చెప్తున్నాను. ఓకే. సో, ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే. ఫస్ట్ మనం ప్లానింగ్ స్టేజ్ నుంచి వచ్చేసాం. నెక్స్ట్ డిజైన్ స్టేజ్‌కొచ్చేసాం. డిజైన్ స్టేజ్‌కొచ్చేసరికి ఎప్పుడైతే రోడ్డు కన్‌స్ట్రక్షన్ చేసావో వెహికల్స్ వెళ్తుంటాయి. వెహికల్ వెళ్తున్నప్పుడు వాటి కంట్రోల్ చేయాలి. దానికి సంబంధించిన ట్రాఫిక్ వస్తుంది. దాన్ని ఎలా రెడ్యూస్ చేస్తాం? ఏ విధంగా కంట్రోల్ చేస్తాం? అలా సింగిల్ రోడ్ అయితే ఓకే. మరి నంబర్ ఆఫ్ కనెక్టెడ్ రోడ్స్ ఉన్నప్పుడు అక్కడ అలాంటి ప్లేసెస్‌లో వాటిని ఎలా కంట్రోల్ చేస్తాం? ఎలా రెగ్యులేట్ చేస్తాం? అనేది ఈ ట్రాఫిక్ ఇంజినీరింగ్ పాయింట్‌లో మనం మొత్తం నేర్చుకుంటాం. ఫైనల్‌గా ఏంటంటే సేఫ్, రాపిడ్, కన్వీనియంట్ అండ్ ఎకనామిక్ ట్రాన్స్‌పోర్టేషన్ ఆఫ్ పర్సన్స్ అండ్ గూడ్స్‌ని మనం అచీవ్ చేయాలి. అదే మన యొక్క మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ చూపించేది ఇదేనండి. మెయిన్‌గా రోడ్ యూజర్ క్యారెక్టరిస్టిక్స్ అంటారు. లేదా హ్యూమన్ క్యారెక్టరిస్టిక్స్ అంటారు. ఇక్కడ లైట్ మిస్టేక్ ఉంది. ఈ రోడ్ యూజర్ క్యారెక్టరిస్టిక్స్‌లో ఫిజికల్, మెంటల్, సైకలాజికల్, ఎన్విరాన్మెంటల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అగైన్ ఈ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్‌లో మెయిన్‌గా ఫిజికల్ అంటే మనం టచ్ చేయగలిగేవి, కనిపించేవి. అందులో ఫస్ట్ వన్ విజన్. విజన్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్ రిమైనింగ్ ఆల్ అదర్ క్యారెక్టరిస్టిక్స్. విజన్ అనేదే ఇంపార్టెంట్. ఎందుకంటే బేస్డ్ ఆన్ విజన్ బట్టే కదా మనకి స్టాపింగ్ సెట్ డిస్టెన్స్ అని, ఓవర్‌టేకింగ్ సెట్ డిస్టెన్స్ అని, సిగ్నల్స్ ఇవన్నీ అండ్ హెడ్‌లైట్ గ్లేరు, విజన్ నైట్ టైమ్ మనకి యొక్క హెడ్‌లైట్ గ్లేరు మన చూపు కొంత యాంగిల్ వరకే కనిపిస్తుంది. ఆ యాంగిల్ ఇలా ప్రతి ప్లేసెస్‌లో మనకి విజన్ అనేది ఇంపార్టెంట్. ఈ విజన్ దీని యొక్క క్లారిటీ, దీని యొక్క విజన్ మనం లాబొరేటరీలో టెస్ట్ చేసి దీని యొక్క మనకి విజన్ ఎంత పడుతుందో దాన్ని బట్టి మనకి క్లియరెన్స్ టైము, దాన్ని బట్టి మనకి టోటల్ రియాక్షన్ టైము అన్ని పారామీటర్స్ బేస్డ్ ఆన్ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్‌లో ఫస్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి విజన్. దీనికి సంబంధించే ఈ విజన్ క్యారెక్టరిస్టిక్స్‌ని బట్టి మనం ఏం చేస్తాం ట్రాఫిక్ కంట్రోల్ డివైసెస్‌ని ఎస్టాబ్లిష్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక రోడ్డు ఒక ఒక 10 మీటర్స్ తర్వాతకి మనకి నారో రోడ్ వస్తుందని అనిపించిందనుకోండి. కొంతమందికి మసకగా కనిపించి సరిగ్గా కనపడకపోతే ఏం చేస్తారు? సో, ఇబ్బంది పడతారు. వాళ్ళకేంటంటే వాళ్ళ కోసం కనపడాలి అంటే వాళ్ళ కోసం క్లియర్‌గా విజిబిలిటీ ఉండాలంటే మనం వాటికి సంబంధించిన దాని డిస్టెన్స్‌ని ఇన్‌స్టాలేషన్ ఆఫ్ సిగ్నల్స్ గాని, ఆ సైన్ పోస్ట్ గాని కొంచెం ఎక్కువ డిస్టెన్స్‌లో ప్రొవైడ్ చేయాల్సొస్తుంది. అదే విధంగా ఓవర్‌టేకింగ్ సైడ్ డిస్టెన్స్ కూడా ఎక్కువ ప్రొవైడ్ చేస్తుంది. అట్లా ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్. నెక్స్ట్ వన్ హియరింగ్. హియరింగ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇది ఎవరికి
విజన్ ఏమో డ్రైవర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఈ విజన్‌లోనే మనకి హైట్ ఆఫ్ డ్రైవర్ హైట్ కూడా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ యొక్క మన వ్యాలీ కర్వ్స్, సమ్మిట్ కర్వ్స్ ఇలా మనకి నెక్స్ట్ వన్ జామెట్రిక్ కండిషన్స్‌లోకొచ్చేసరికి మనకి హిల్లీ ఏరియాస్‌లో ఇట్లా ప్లెయిన్ ఏరియాస్‌ని బట్టి మనకి విజన్ మారుతుంది. దానికి తగ్గట్టు మన సైడ్ డిస్టెన్స్ మారుతుంది. సో అన్ని పారామీటర్స్‌ని కన్సిడర్ చేసి మనం ఈ యొక్క ట్రాఫిక్ ఫెసిలిటీస్‌ని ఇంప్రూవ్ చేయాల్సొస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ హియరింగ్‌కొచ్చేసరికి మెయిన్‌గా ఎవరికి అంటే వినపడే కెపాసిటీ ఎవరికి ఎక్కువగా ఉండాలంటే రోడ్ యూజర్స్‌లోకొచ్చేసరికి ఎక్కువగా ఎవరికంటే పెడెస్ట్రియన్స్‌కి, సైక్లిస్ట్‌లకి వీళ్ళకి బాగా అవసరం. ఎందుకంటే పాదచారులు ఎట్లా పడితే అట్లా పోయినా, లేకపోతే సైక్లిస్ట్ పర్సన్స్ ఆన్ రోడ్ మీదకి సడెన్‌గా రావడం. సో వెనకాల వచ్చేటువంటి వెహికల్స్ యొక్క సౌండు, వాళ్ళ హారన్ యొక్క మనకి వినపడాలి. సో వాడి యొక్క స్ట్రెంత్ ఉండాలి. సో ఇలా మనకి హియరింగ్ క్యారెక్టరిస్టిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ స్ట్రెంత్. ఈ స్ట్రెంత్‌కొచ్చేసరికి ఇది ఒక ఫిజికల్‌దే కాకపోయినా ఇంకొక పరంగా చెప్పుకుంటే ఏంటంటే ఇంకో పరంగా చెప్పుకుంటే ఏంటంటే మెయిన్‌గా వచ్చేసి ఆహ్, ఆ వెహికల్ మీద ఉన్నటువంటి గ్రిప్పు, ఆ రోడ్ మీద ఉన్నటువంటి నాలెడ్జు, స్కిల్లు ఇవన్నీ కూడా అతని యొక్క స్ట్రెంత్ కిందకొస్తాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఖమ్మం నుంచి హైదరాబాద్‌కి డైలీ వెళ్ళగలను. ఎందుకంటే నేను జనరల్‌గా ట్రావెల్ చేస్తుంటా కాబట్టి బైక్ మీద ఎక్కడ గుంతలుంటాయి, ఎక్కడ టర్నింగ్స్ ఉంటాయని నాకు తెలుస్తుంది. అదే నా నా బండి నేనైతే చాలా ఈజీగా ఫాస్ట్‌గా మూవ్‌మెంట్ చేస్తాను. అదే వేరే వాళ్ళ బండిచ్చినా, వేరే కొత్త రూట్‌కి పోయినా నేనేంటంటే జాగ్రత్తగా వెళ్తూ ఉంటాం. సో, ఈ క్యారెక్టరిస్టిక్స్ కూడా మనం కన్సిడర్ చేసుకొని ఉంచుకుంటూ ఉండాలి. అంటే నార్మల్ పర్సన్స్ అయితే అట్లా, కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అయితే అట్లా వాళ్ళ యొక్క స్ట్రెంత్, వెహికల్ ఇవన్నీ చూసుకుంటూ చేయాలి. ఓకేనా. ఇవన్నీ పర్మనెంట్ క్యారెక్టరిస్టిక్స్ అండి. వీటన్నిటిని మనం మార్చలేము. ఇవన్నీ ఫిక్స్‌డ్‌గా, పర్మనెంట్‌గా ఉంటాయి. ఇవి కాకుండా టెంపరరీ క్యారెక్టరిస్టిక్స్ అని ఇంకా ఈ రోడ్ యూజర్ క్యారెక్టరిస్టిక్స్‌లోనే టెంపరరీ కూడా ఉంటాయి. ఈ అందులో ఏంటంటే ఈ ఫిజికల్‌లో ఉండేటువంటి టెంపరరీ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే మెయిన్‌గా వచ్చేసేసరికి జనరల్‌గా మీకు తెలిసిందేంటంటే ఫాటిగ్యూ అని అండ్ ఇల్‌నెస్ అని, ఆల్కహాల్ అని 3 కేటగరీస్ ఉన్నాయి. ఈ టెంపరరీ క్యారెక్టరిస్టిక్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫాటిగ్యూ అంటే బాగా అలసిపోయి అంటే కొంతమంది ఏం చేస్తారు ఎక్కువ డబ్బులు సంపాదించడం కోసం అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు. నంబర్ ఆఫ్ జర్నీస్ చేసేసరికి వాళ్ళు నీరసంగా అయిపోతారు. కళ్ళు మూతలు పడుతుంటాయి. సో అలాంటోళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని మనం కొంచెం ఫెసిలిటీస్ అనేది కొంచెం ఎక్స్‌ట్రా ప్రొవైడ్ చేయాలి. అదేవిధంగా మందు తాగినోళ్ళు, ఆల్కహాల్, డ్రగ్స్ ఇలాంటివి తీసుకున్న వాళ్ళకేంటంటే మత్తులో ఉంటారు. వాళ్ళేం చేస్తున్నారు, ఎంత స్పీడ్‌లో పోతున్నారో గూడా వాళ్ళకి తెలీదు. సో, అలాంటోళ్ళ కోసం కూడా మనం ఈ ట్రాఫిక్ ఫెసిలిటీస్ అనేది కొంచెం మైండ్‌లో పెట్టుకొని మనం డిజైన్ చేసుకుంటూ ఉండాల్సొస్తుంది. ఇంకోటేంటంటే ఏదైనా అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి హెల్త్ సరిగ్గా లేని వాళ్ళు కూడా ఏం చేస్తారు కొంచెం అంత యాక్టివ్‌గా ఉండరు. సో, వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఈ ట్రాఫిక్ క్యారెక్టరిస్టిక్స్‌ని కన్సిడర్ చేసి దాని తగ్గట్టు మనం ఆ ఫెసిలిటీస్‌ని అనేది ఇంప్రూవ్‌మెంట్ చేయడం అనేది చేస్తుంటాం. ఇది మెయిన్‌గా రోడ్ యూజర్ క్యారెక్టరిస్టిక్స్‌లోకొచ్చేసరికి ఫిజికల్, మెంటల్, సైకలాజికల్, ఎన్విరాన్మెంటల్. ఇప్పుడు మనం చెప్పుకుంది ఇంతవరకు ఫిజికల్‌లో పర్మనెంట్ అండ్ టెంపరరీ. పర్మనెంట్ వచ్చేసి విజన్, హియరింగ్ స్ట్రెంగ్త్. టెంపరరీలోకొచ్చేసరికి మనకి ఫాటిగ్యూ, ఇల్‌నెస్ అండ్ ఆల్కహాల్ ఆర్ ఎనీ డ్రగ్స్. ఓకే. నెక్స్ట్ వన్ మెంటల్ క్యారెక్టరిస్టిక్స్. నేను ఇందాక చెప్పాను చూసారా స్ట్రెంత్ దాని కిందకొచ్చేసరికి నాలెడ్జ్, స్కిల్, ఇంటెలిజెన్స్, ఏమో ఎక్స్‌పీరియన్స్ అండ్ లిటరసీ. ఓకే. ఈ క్యారెక్టరిస్టిక్స్‌ని కూడా బేస్ చేసుకొని మనం ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవాల్సొస్తుంది కొన్ని ఫెసిలిటీస్. నాలెడ్జ్. నాలెడ్జ్ అంటే అక్కడ వెహికల్ మీద నాలెడ్జ్ అదే విధంగా ఆ రోడ్డు మీద ఉన్నటువంటి నాలెడ్జ్ ఉండాలి. అంటే వెహికలు అంటే ఫాస్ట్‌గా ఎళ్ళాలంటే ఏ గేర్ మీద ఎళ్ళాలి. ఇట్లా ప్రతీదీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను రైట్ టర్న్ తీసుకునేటప్పుడు, లెఫ్ట్ టర్న్ తీసుకునేటప్పుడు ఇట్లా ఏ రోడ్డు ఎలా వస్తుంది, ఎక్కడ కట్ అవుతుంది. ఇట్లా అంత నాలెడ్జ్ ఉందనుకోండి ఇంకొంచెం హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్ వన్ స్కిల్. కొంతమంది ఏం చేస్తారు ఫాస్ట్‌గా వెళ్తారు. ఎంత ఎంత హెవీ ట్రాఫిక్ ఉన్నా చాలా ఫాస్ట్‌గా వెళ్తుంటారు. నెక్స్ట్ వన్ ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సడెన్‌గా ఒక కుక్కొచ్చినా, నక్కొచ్చినా ఏదైనా అడ్డం వచ్చిందనుకోండి ఏం చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలి? వెంటనే దాన్ని టక ఆలోచించుకొని వెంటనే నెక్స్ట్ మూవ్‌మెంట్‌కెళ్ళిపోయి వెళ్ళిపోతుంటారు. ఇలా అందరికీ ఒకేలా ఉండదుగా ఇంటెలిజెన్స్‌ని. సో, ప్రతి పర్సన్‌ని, ప్రతి క్యారెక్టర్‌ని మనం దృష్టిలో పెట్టుకొని మనం డిజైన్ చేయాల్సొస్తుంది. నెక్స్ట్ వన్ ఎక్స్‌పీరియన్స్. సో, చాలా ఎక్స్‌పీరియన్స్ కొంతమందికి ఫాస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. చాలా ఎన్ని సార్లు తిరుగుతుంటారు కాబట్టి వాళ్ళకి ఆటోమేటిక్‌గా అలా ఉంటుంది. నెక్స్ట్ వన్ లిటరసీ. సో, లిటరసీ వచ్చేసరికి అక్షరాస్యత. సో, దాన్ని జనరల్‌గా ఏం చెప్తాము? సో, ఏ రూట్‌లో వెళ్తే ఏ ఏ ఏ ఏ సైడ్ వస్తుంది. కొంతమంది ఏం చేస్తుంటారు సో, కొంచెం తెలియని వాళ్ళు కొత్త రూట్ క్యాండిడేట్స్ కానీ, లేదా చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారు, పక్కన ఆగి ఇది ఏ రూటు, ఎటు వెళ్ళాలి, ఏంటి అని కొంచెం సేపు ఆగి చూస్తూ ఉంటారు. సో, అలా ఆ టైంలో మనకేమవుతుంది రోడ్ కంజెషన్ అవుతూ ఉంటుంది. ట్రాఫిక్ సారీ. సో, ఇట్లా మనకి ఉంటుంది.
సో, దీంతో పాటు మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి లిటరసీ. దీన్ని మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, సో, చదువుకునే వాళ్ళకైతే కొంచెం ఫాస్ట్‌గా వెళ్తూ ఉంటారు. ఆటోమేటిక్‌గా టక టక వెళ్ళిపోతుంటారు. ఎక్కడ ఆగాల్సిన అవసరం ఉండదు కాబట్టి అయిపోతుంది. నెక్స్ట్ వన్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్. ఇక్కడికొచ్చేసరికి మెయిన్‌గా చెప్పాలంటే రైట్ యాటిట్యూడ్ ఇక్కడ క్లియర్‌గానే అర్థమవుతుంది. కొంతమందేంటంటే ఎవరు పట్టించుకుంటున్నారు ఏంటి అని ఏం పట్టించుకోరు. సో, గ్రీన్ సిగ్నల్ పడ్డప్పుడు వెళ్ళడం, యెల్లో పడినప్పుడు ఆగిపోవడం, రెడ్ పడినప్పుడు కంప్లీట్‌గా ఆగిపోవడం. ఇట్లాంటివి చేయాలి గదా! సో, అలా కాకుండా రెడ్ సిగ్నల్ పడ్డాగానే వెళ్ళిపోవడం. సో, రైట్ యాటిట్యూడ్ మెయింటైన్ చేయకపోవడం. ఆహ్, రొ లేన్స్‌లో ఇష్టం వచ్చినట్టు మారడం. ఇట్లా రకరకాల చికాకులు చేస్తుంటారు. సో, వాళ్ళకంటూ ఒక రియాక్షన్ టైమ్ ఉంటే అదేముండదు. సో, నెక్స్ట్ వన్ వాళ్ళు కొంత ఏమంటారు సరిగ్గా అటెంటివ్‌నెస్‌గా ఉండకపోవడం. అంటే కొంతమంది ఏం చేస్తారు సిగ్నల్ దగ్గర నిలబడి అటు ఇటు దిక్కులు చూస్తుంటారు. గ్రీన్ సిగ్నల్ పడిందా లేదా అని చూడరు. నెక్స్ట్ వన్ ఫియర్, యాంగర్ అంటే కోపం, భయం, సూపర్ ఇంకా ఇంపేషెన్స్ లేకపోవడం. ఇట్లాంటివన్నీ వల్ల మనకేమవుతుంది, సో, అది కూడా కొద్దిగా పెద్ద ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో, దాన్ని కూడా మనం కన్సిడర్ చేసుకోవాల్సొస్తుంది. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది లేడీస్ ఉన్నారనుకోండి, వాళ్ళు స్కూటీ మీద చాలా స్లోగా వెళ్తూ ఉంటారు. ఎనక ఏదైనా హార్న్ కొట్టారనుకోండి భయపడి బొవ్వు అని చెప్పి సైడ్‌కెళ్ళిపోతారు. సో, ప్రతి పర్సన్‌ని దృష్టిలో పెట్టుకొని, ప్రతి పర్సన్‌ని మనం ఐడెంటిఫై చేసుకుంటూ, వాళ్ళ సైకాలజీ ఫ్యాక్టర్స్‌ని కూడా కన్సిడర్ చేసుకొని, సో, అలాంటి పర్సన్స్‌కి ఏం చేయాలి, మనం కొన్ని రోడ్ విడ్త్ కొంచెం ఎక్స్‌టెన్షన్ చేసుకోవాల్సొస్తుంది. అంటే చాలా నారో రోడ్‌లో పోవాలంటే కొంచెం భయపడుతూ వెళ్తుంటారు. సో, ఇట్లా ఆహ్ ఇంపేషెన్స్ ఉన్న వాళ్ళకి ఇట్లా అన్ని రకాలుగా కన్సిడర్ చేసుకొని కూడా చేసుకుంటారు. లాస్ట్ వన్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. సో, ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అనే దాని బదులు అదర్ ఫ్యాక్టర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ అదర్ ఫ్యాక్టర్స్‌లో ఏంటంటే, సో, జనరల్‌గా మనకి రోడ్ మీదకెళ్ళేసరికి డిఫరెంట్ ట్రాఫిక్ స్ట్రీమ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. డిఫరెంట్ ట్రాఫిక్ ఫెసిలిటీస్ ఉంటాయి. అట్మాస్ఫియరిక్ కండిషన్స్ ఉంటాయి. లొకాలిటీ డిఫరెంట్‌గా ఉంటుంది. సో, ఈ ఆల్ ఫ్యాక్టర్స్ అన్నీ అదర్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కిందకి లేదా అదర్ ఫ్యాక్టర్స్ కిందకొస్తాయి. ఇప్పుడు ట్రాఫిక్ స్ట్రీమ్ క్యారెక్టరిస్టిక్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఒక ఒక రూట్‌లో ఎళ్ళేటప్పుడు ఒక ప్లేస్‌లో వెళ్ళేటప్పుడు రకరకాల వెహికల్స్ ఎళ్తుంటాయి. ఒక్కొక్క వెహికల్ ఒక్కో స్పీడ్ ఉంటుంది. కొన్ని ముందెళ్తుంటాయి. కొన్ని వెనకాల ఎళ్తుంటాయి. సో, అన్నిటిని మనం డిస్కస్ చేసుకొని అన్నిటికి మనం కన్సిడర్ చేసుకుంటూ వెళ్ళాలి. అదొకటి. నెక్స్ట్ వన్ కొంతమంది ఒక రూట్‌నే సెలెక్ట్ చేసుకుంటారు. సో, ఖమ్మం నుంచి హైదరాబాద్‌కి వెళ్ళడానికి ఒక సెపరేట్ రూట్ సెలెక్ట్ చేసుకుంటారు. కొంతమంది ఇంకో రూట్ సెలెక్ట్ చేసుకుంటారు. సో, అలా. సో, మెయిన్‌గా అదొకటి. నెక్స్ట్ వన్ ట్రాఫిక్ ఫెసిలిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మంచి రోడ్ ఉందనుకోండి. ఎక్కువ మంది ఆ రూట్‌లోనే వెళ్తుంటారు. సో, అలా మనం అన్నిటిని అబ్జర్వ్ చేసుకుంటూ కూడా మనం ఈ యొక్క క్యారెక్టరిస్టిక్స్‌ని బేస్ చేసుకొని మనకు నెక్స్ట్ ఫర్దర్‌గా ట్రాఫిక్ స్టడీస్‌కి వీటికి యూజ్ అవుతాయి. ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని మనం ఈ అనాలిసిస్ చేయాల్సొస్తుంది. సో, మెయిన్‌గా అల్టిమేట్‌గా మనకేంటంటే టైమ్ డిస్టెన్స్ అనేది ఒక పారామీటర్స్ అయితే, కంఫర్ట్ అండ్ సేఫ్టీ అదర్ పారామీటర్. ఫర్ ఎగ్జాంపుల్ టైము, డిస్టెన్స్ ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్. సో, మీకు తక్కువ టైం కావాలంటే డిస్టెన్స్ కూడా తక్కువ కావాలి. సో, దాన్ని బట్టి మీకు కంఫర్ట్, సేఫ్టీ కూడా ఇంపార్టెంట్. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకానొక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ ఎళ్ళడానికి టైం తక్కువ కావాలంటే డిస్టెన్స్ తక్కువుంటది. కాకపోతే అక్కడ డేంజరస్‌గా ఉంటుంది. సేఫ్టీ ఉండదు. కంఫర్ట్‌గా ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హిల్లీ ఏరియా పక్క నుంచి వ్యాలీ నుంచి పోతున్నప్పుడు కొంచెం సేఫ్టీ ఉండదు. సో, అట్లా మనకి ఎన్విరాన్మెంటల్ అదర్ ఫ్యాక్టర్స్‌లోకొచ్చేసరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాఫిక్ స్ట్రీమ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాఫిక్ ఫెసిలిటీస్ ఉంటాయి. సో, ఈచ్ పర్సన్ ఏం చేస్తారు టైమ్ డిస్టెన్స్‌ని కన్సిడర్ చేస్తూ ఉంటారు. అదర్ టైమ్ కంఫర్ట్ అండ్ సేఫ్టీ కూడా చూసుకుంటారు. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెల్స్ ఉన్నారనుకో డిస్టెన్స్ కన్సిడర్ చేసుకుంటారు. అదే మనం అనుకోండి టైమ్ కన్సిడర్ చేసుకుంటాం. అట్లా రకరకాలుగా ఉంటుంది. ఓకే. ఇవన్నీ రోడ్ యూజర్ క్యారెక్టరిస్టిక్స్ అంటారు. లేదా హ్యూమన్ క్యారెక్టరిస్టిక్స్ అని అడుగుతారు. రేపు ఎగ్జామ్‌లో హ్యూమన్ క్యారెక్టరిస్టిక్స్ అన్నా, రోడ్ యూజర్ క్యారెక్టరిస్టిక్స్ అన్నా అడుగుతారు. అందులో ఫిజికల్, మెంటల్, సైకలాజికల్ అండ్ ఎన్విరాన్మెంటల్. సో, ఈ సబ్ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మీకు చాలా మ్యాటర్ రాయొచ్చు. నెక్స్ట్ వన్ వెహికల్ క్యారెక్టరిస్టిక్స్. అగైన్ ఈ వెహికల్ క్యారెక్టరిస్టిక్స్‌లో మెయిన్‌గా 2 టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఒకటి స్టాటిక్ క్యారెక్టరిస్టిక్స్ ఇంకోటేమో డైనమిక్ క్యారెక్టరిస్టిక్స్. స్టాటిక్ క్యారెక్టరిస్టిక్స్ అంటే అవన్నీ ఫిక్స్‌డ్‌గా, స్టాటిక్‌గా ఉండేటువంటి స్టాండర్డ్ డైమెన్షన్స్. అంటే డైమెన్షన్స్ కావచ్చు, డైమెన్షన్స్ ఆఫ్ ది వెహికల్ కావచ్చు. ఇదంతా వెహికల్ సంబంధించిన డైమెన్షన్స్. నెక్స్ట్ వెహికల్ యొక్క వెయిటు, వెహికల్ యొక్క టర్నింగ్ యాంగిల్ ఇలా ఇవన్నీ స్టాటిక్ క్యారెక్టరిస్టిక్స్ కిందకొస్తాయి. అదే విధంగా డైనమిక్ క్యారెక్టరిస్టిక్స్ అని ఉంటుంది. సో, డైనమిక్ క్యారెక్టరిస్టిక్స్‌కొచ్చేసరికి డైనమిక్ అంటే మోషన్ అంటే స్పీడు, యాక్సలరేషను, బ్రేకింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఇవన్నీ డైనమిక్ క్యారెక్టరిస్టిక్స్‌కొస్తాయి. ఈ 2 కలిపి ఒకే దగ్గర రాసేసారండి ఇవన్నీ. సో, స్టాటిక్ అండ్ డైనమిక్ క్యారెక్టరిస్టిక్స్ మెయిన్‌గా వచ్చేసి వీవీఐనా. సో, కలిపి కంబైన్డ్‌గా ఒకేసారి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, జనరల్‌గా ఏంటంటే ఆన్ రోడ్ మీదకెళ్ళినప్పుడు ఒకటే టైప్ ఆఫ్ వెహికల్ అనేది ఉండదు మనకి. కార్ ఉంటుంది, వెహికల్ ఉంటుంది, బైక్ ఉంటుంది, ట్రాక్టర్ ఉంటుంది, పెద్ద టా బుల్లక్ కార్స్ ఉంటాయి. అన్ని రకరకాల వెహికల్స్ ఉంటాయి. ఓకేనా?
ఒక్కొక్క వెహికల్‌కి ఒక్కొక్క స్పీడ్ ఉంటుంది. ఒక్కొక్క లెంత్ ఉంటుంది. ఒక్కొక్క విడ్త్ ఉంటుంది. సో, మనం ఒక వెహికల్‌కే డిజైన్ చేస్తే ఇబ్బంది పడతాం. సో, అన్ని వెహికల్స్ ఉంటాయి కాబట్టి వాటన్నిటిని మనం డిజైన్ చేసుకోవాలి. అన్నిటిని కలిపి ఒక స్టాండర్డ్ వెహికల్‌గా కన్సిడర్ చేసుకోవాలి. దాన్ని మీకేం చెప్తారంటే ప్యాసింజర్ కార్ యూనిట్ అని చెప్తారు. సో, అన్ని వెహికల్స్‌ని కలిపి ఒక ప్యాసింజర్ కార్ యూనిట్‌గా కన్వర్ట్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని వెళ్తారు. సో, నెక్స్ట్ ఆ డిజైన్ చేసేటప్పుడు కూడా ప్రెజెంట్ ట్రాఫిక్‌ని కన్సిడర్ చేసుకొని మనం రోడ్డు అలైన్‌మెంట్ గాని, డిజైన్ గాని ఫిక్స్ చేసుకోవద్దు. సో, ప్రెజెంట్‌గా ఉన్నటువంటి ట్రాఫిక్ అండ్ ఫ్యూచర్‌లో రాబోయే ట్రాఫిక్‌ని కన్సిడర్ చేసుకొని మనం ఈ క్యారెక్టరిస్టిక్స్‌ని డిజైన్ చేసుకొని మనం ముందుకెళ్తూ ఉండాలి. ఓకేనా? సో, ఇది దీనికి సంబంధించిన వెహికల్ క్యారెక్టరిస్టిక్స్‌లో అందులోకొచ్చేసరికి వెహికల్ డైమెన్షన్స్. ఇక్కడ ఒక్కొక్క పాయింట్ గురించి చెప్తాను. ఇప్పుడు సపోజ్ విడ్త్ ఆఫ్ ది వెహికల్ ఇంక్రీజ్ అయిందనుకోండి. ఆటోమేటిక్‌గా ట్రాఫిక్ ఫెసిలిటీస్ మార్చాల్సొస్తుంది. అంటే ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ విడ్త్ ఆఫ్ వెహికల్ ఇంక్రీజ్ అయితా ఉంటే ఏమవుతుంది? ట్రాఫిక్ లేన్ విడ్త్ పెంచుకుంటూ పోవాల్సొస్తుంది. అంటే రోడ్ విడ్త్ పెంచుకుంటూ పోవాలి సింపుల్‌గా చెప్పాలంటే. అలా. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది వెహికల్ పెరిగిందనుకోండి. లెంత్ ఆఫ్ వెహికల్ చాలా లాంగ్ వెహికల్ ఉందనుకోండి. ఎక్కడైనా షార్ప్ కార్నర్స్, షార్ప్ టర్నింగ్స్ దగ్గర ఆ వెహికల్ తిరుగుతుందా? తిరగదు. సో, మనం ఎక్స్‌ట్రా కర్వ్ ప్రొవైడ్ చేయాల్సొస్తుంది. ఎక్స్‌ట్రా వైడనింగ్ ప్రొవైడ్ చేయాల్సొస్తుంది. అట్లా వెహికల్ డైమెన్షన్స్ బట్టి మనం ట్రాఫిక్ ఫెసిలిటీస్‌ని ఇంప్రూవ్‌మెంట్ చేయాల్సొస్తుంది. అదేవిధంగా హైట్ ఆఫ్ ది వెహికల్. సో, వెహికల్ యొక్క హైట్ పెరుగుతుందనుకోండి. మనం ఆటోమేటిక్‌గా ఈ ట్రాఫిక్ సర్వీస్ లైన్స్, కేబుల్స్, నెక్స్ట్ అండర్ బ్రిడ్జెస్‌కైనా, ఓవర్ పాస్ బ్రిడ్జెస్ అయినా వాటి యొక్క క్లియరెన్స్ స్పేస్ అనేది ఉంటుంది. సో, వాటిని మనం ప్రొవైడ్ చేయాల్సొస్తుంది. ఎక్స్‌ట్రా విడ్త్ ప్రొవైడ్ చేయాల్సొస్తుంది. సో, వెహికల్ డైమెన్షన్స్‌ని బేస్ చేసుకొని ట్రాఫిక్ ఫెసిలిటీస్ మారిపోతాయి. సో, ప్రతి పారామీటర్ కూడా మనం ఏదైనా కన్సిడర్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా దాని యొక్క ట్రాఫిక్ ఫెసిలిటీస్ మారిపోతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి వెయిట్ ఆఫ్ లోడెడ్ వెహికల్. సో, వెహికల్ యొక్క వెయిట్ ఎంత ఎక్కువగా ఉందనుకోండి, వెహికల్ ఎంత వెయిట్ ఎక్కువగా ఉంటే అంత మన పేమెంట్ యొక్క ఇండివిడ్యువల్ లేయర్స్ అంత థిక్‌నెస్ ఎయ్యాలి. అంటే వెయిట్ అంటే ఇండివిడ్యువల్‌గా లోడ్ అంటే స్ట్రెస్. సో, ఆ స్ట్రెస్సు పేమెంట్ బేర్ చేయాలంటే దానికి తగ్గ థిక్‌నెస్ ప్రొవైడ్ చేయాలి మనం ఆ వెహికల్స్‌కి ఆ రోడ్డుకి. సో, నంబర్ ఆఫ్ లేయర్స్ పెరుగుతాయి. ఒక్కొక్క లేయర్ యొక్క థిక్‌నెస్ పెరుగుతుంది. అదే విధంగా ఈ వెహికల్ యొక్క వెయిట్ వల్ల ఏమవుతుందంటే మీకు ఈ యొక్క వెహికల్ యొక్క వెయిట్ వల్ల ఏమవుతుందంటే మీకు ఆ గ్రేడియంట్ ఇంక్రీజ్ అవుతుంది. ఆ గ్రేడియంట్‌ని బేస్ చేసుకొని కూడా మనం ఆహ్, వెహి వె వెహికల్ యొక్క వెయిట్ అనేది మారిపోతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్లోప్ ఉందనుకోండి. నార్మల్ రోడ్ మీద వెహికల్ అదే వెయిట్‌తో వెళ్ళగలుగుతుంది. కానీ సమ్ స్లోప్‌తో ఉన్నటువంటి వెహికల్ ఉందనుకోండి. ఆ స్లోప్ మీద వెహికల్ ఈ ఈ హెవీ వెయిట్‌తో ఎక్కలేదు. ఆటోమేటిక్‌గా ఇక్కడ ఈ 2 కోర్ రిలేటెడ్ అండి. ఈ వెయిట్ ఆఫ్ వెహికల్ అండ్ పవర్ ఆఫ్ వెహికల్. ఈ 2 కోర్ రిలేటెడ్. ఇప్పుడు ఈ యొక్క వెయిట్ పెరిగినా ఏమవుతుంది? థిక్‌నెస్ పెంచాల్సొస్తుంది అండ్ గ్రేడియంట్ కూడా తగ్గిపోతుంది. అదేవిధంగా పవర్ ఆఫ్ వెహికల్ అంటే ఒక వెహికల్‌కి పవర్ ఎక్కువగా ఉంది. హార్స్ పవరు, పికప్పు, సీసీ దీన్నేమంటాం హార్స్ పవర్. సో, ఇవి ఎక్కువగా ఉందనుకోండి. సో, ఎంత గ్రేడియంట్ ఉన్న వెహికల్ ఈజీగా దాని యొక్క రీచ్ అవుతుంది. వెయిట్ అండ్ పవర్ 2 కంబైన్డ్‌గా ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఆ వెహికల్ యొక్క పవర్ ఎంత? ఆ వెహికల్‌లో ఉన్నటువంటి వెయిట్ ఆ వెయిట్‌ని బేస్ చేసుకొని మనం గ్రేడియంట్‌ని మనం ఎంత ప్రొవైడ్ చేయాలి? లిమిటింగ్ గ్రేడియంట్ ఎంత? ఎక్సెప్షనల్ గ్రేడియంట్ ఎంత? ఇట్లాంటివి మనం డిజైన్ చేసుకోవాల్సొస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ స్పీడ్ ఆఫ్ వెహికల్. స్పీడ్ ఆఫ్ వెహికల్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ పారామీటర్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద స్పీడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిజైన్ స్పీడ్ తీసుకోండి. స్పీడ్ కాదు సంథింగ్ స్టాపింగ్ సెట్ డిస్టెన్స్ కానీ, వైడనింగ్ ఆఫ్ కర్వ్స్ కానీ, హారిజాంటల్ ఎలిమెంట్ కానీ, వెర్టికల్ ప్రతి పారామీటర్‌లో కూడా మనకి ఈ స్పీడ్ ఆఫ్ ది వెహికల్ అనేది కంపల్సరీ వస్తుంది. ప్రతీది స్పీడ్‌ని బట్టే మనకి డిస్టెన్స్ మారుతుంది. స్పీడ్ పెరిగితే ఆటోమేటిక్‌గా డిస్టెన్స్ కూడా పెరిగిపోతుంది. సో, ఇక వాటి గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వన్ బ్రేకింగ్ క్యారెక్టరిస్టిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మంచి స్టాండర్డ్ గుడ్ వెహికల్ ఉందనుకోండి. బ్రేక్ ఇక్కడ వేయగానే ఇక్కడే ఆగిపోతుంది. అదే కొన్ని బాగా వాడిన వెహికల్ బ్రేకులు సరిగ్గా పనిచేయనటువంటి వెహికల్స్ ఉన్నాయనుకోండి. వాటికి బ్రేక్ ఇక్కడేస్తే ఎక్కడో హాఫ్ మీటరు, ఒక 100 మీటర్స్, 50 మీటర్స్ తర్వాత ఆగుతుంది. సో, మనం ఏం చేయాలి? స్టాండర్డ్ వెహికల్‌నే కాకుండా బ్రేకింగ్ ఎఫిషియన్సీని కొంచెం 100% కాకుండా ఒక 60, 70%ని కాలిక్యులేట్ చేసుకొని దానికి తగ్గట్టుగా బ్రేకింగ్ క్యారెక్టరిస్టిక్స్‌ని డిజైన్ చేసుకొని దానికి తగ్గట్టుగా మనం ట్రాఫిక్ ఫెసిలిటీస్‌ని ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవాల్సొస్తుంది. అంటే 100% అప్లై అవ్వవు కాబట్టి బ్రేక్స్ మనం కొద్దిగా ఒక 80% డిజైన్ చేసుకుంటే కొంచెం స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ ఎక్కువవుతుంది. స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ ఎక్కువవుతే మనకి కొంచెం యాక్సిడెంట్స్ రేట్ గాని, సేఫ్టీ గాని, కంఫర్ట్ గాని అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆఫ్ ట్రాకింగ్. దీని గురించి ఆల్రెడీ మీకు తెలుసు. మన సెకండ్ యూనిట్‌లో జామెట్రీ డిజైన్‌లో నేర్చుకున్నాం. ఆఫ్ ట్రాకింగ్ అంటే ఏంటి? సో, ఎక్కడైతే
వెహికల్ అనేది టర్నింగ్స్‌లో గాని, కర్వ్స్‌లో వెళ్తున్నప్పుడు ముందు వీల్స్ ఏంటంటే రొటేట్ అవ్వడానికి వీలుగా ఉంటుంది బండికి, ఆ వెహికల్‌కి. వెనకాల ఉన్నటువంటి వీల్స్ అలాగే స్టాండర్డ్‌గా ఉంటాయి. ముందు వీల్స్ ఏమో రొటేట్ అవ్వడానికి ఉంటాయి. వెనక వీల్స్ రొటేట్ అవ్వడానికి వీలుగా ఉండవు. సో, ఫ్రంట్ వీల్స్ ఏమో రొటేట్ అవుతాయి. బ్యాక్ వీల్స్ ఏమో రొటేట్ అవ్వవు. సో, ఇలా ఫ్రంట్ వీల్స్ ఒక పాత్ వెళ్తాయి. బ్యాక్ వీల్స్ ఒక పాత్ వెళ్తాయి. సో, 2 వీల్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వీల్స్ 2 ఒకటే పాత్ ఫాలో అవ్వవు కాబట్టి, సో, దాన్ని ఆహ్, ఆ పాత్ దాటి వచ్చేస్తాయి ఫ్రంట్ వీల్స్. దాన్ని ఆఫ్ ట్రాకింగ్ అంటాం. సో, దాన్ని మెకానికల్ వైడనింగ్ అంటాం. సో, దీన్ని బేస్ చేసి కూడా మనం ఏం చేయాలి? మనం దానికి సంబంధించిన ట్రాఫిక్ ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేయాల్సొస్తుంటుంది. ఓకేనా? అది. ఓకేనా? సో, ఇది. సో, దీనికి సంబంధించినటువంటి వెహికల్ క్యారెక్టరిస్టిక్స్ ఇది. ఓకే. సో, ఇది టోటల్‌గా ట్రాఫిక్ క్యారెక్టరిస్టిక్స్ అని అడిగితే రేపు రోడ్ యూజర్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ వెహికల్ క్యారెక్టరిస్టిక్స్ 2 రాయాలి. ఈ రోడ్ యూజర్‌లో అగైన్ మనకేంటి టైప్స్ ఉన్నాయి. ఆహ్, ఫిజికల్, మెంటల్, సైకలాజికల్ అండ్ ఎన్విరాన్మెంటల్. ఇట్లా ఒక్కొక్క ఫిజికల్‌లో మళ్ళీ టైప్స్ ఉన్నాయి. అట్లా వీటి గురించి అన్నిటి గురించి రాయాలి. సో, ఇలా రాస్తే మీకు సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రాఫిక్ స్టడీస్. ఓకేనా? సో, ట్రాఫిక్ స్టడీస్ అనేది నెక్స్ట్ ఇంపార్టెంట్. సో, దీని గురించి చెప్పేస్తానిప్పుడే. సో, టు అనలైజ్ ది ట్రాఫిక్ క్యారెక్టరిస్టిక్స్ ఇందాక చెప్పుకున్న ట్రాఫిక్ క్యారెక్టరిస్టిక్స్ ఏదైతే ఉన్నాయో, వాటి అనాలిసిస్ చేయాలంటే ఈ ట్రాఫిక్ స్టడీసే ఇంపార్టెంట్. అంటే నేనిప్పుడు ఇందాక ప్రతి పారామీటర్ ఇగో ప్రతిది ఒక పాయింట్ అని చెప్పలేము గానీ, ప్రతి పాయింట్ కూడా మనం ఈ ట్రాఫిక్ స్టడీస్ చేయడానికి ఈ పారామీటర్స్ ఈ ట్రాఫిక్ క్యారెక్టరిస్టిక్స్‌ని అనాలిసిస్ చేయాలన్నా, ఆ ట్రాఫిక్ క్యారెక్టరిస్టిక్స్ గురించి చెప్పడానికి ఈ ట్రాఫిక్ స్టడీస్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే. ఓకే. అదే విధంగా ఈ ట్రాఫిక్ స్టడీ ద్వారా మనం ఏం చేస్తామంటే డిజైన్ చేస్తాం. ఏమిటి జామెట్రిక్ ఫీచర్స్ కావచ్చు లేదా ట్రాఫిక్ కంట్రోల్స్ కూడా కావచ్చు. అంటే సిగ్నల్స్ అండ్ సైన్ బోర్డ్స్ ఇవన్నీ డిజైన్ చేసుకుంటూ ఉంటాం. సో, దీని ద్వారా ఏమవుతుంది మనకి సేఫ్, ఎఫిషియంట్ మూవ్‌మెంట్ ఆఫ్ ది ట్రాఫిక్ అనేది జరుగుతుంది. సో, ఇట్లా మనం ఈ ట్రాఫిక్ స్టడీ ద్వారా మనకి జరుగుతుంది. సో, ఈ ట్రాఫిక్ స్టడీస్‌లో చాలా టైప్స్ ఉన్నాయండి. అందులో ట్రాఫిక్ వాల్యూమ్ స్టడీస్ ఉంది, స్పీడ్ స్టడీస్ ఉన్నాయి, ఆరిజిన్ అండ్ డెస్టినేషన్ స్టడీస్ ఉన్నాయి, ట్రాఫిక్ ఫ్లో స్టడీస్ ఉన్నాయి, ట్రాఫిక్ కెపాసిటీ, పార్కింగ్, యాక్సిడెంట్ స్టడీస్ ఉన్నాయి. ఇలా అన్నీ ఉన్నాయి. సో, ఇందులో మీకు మెయిన్‌గా కొన్నే ఉన్నవి. వాటి గురించి చదువుకుంటాం. అందులో ట్రాఫిక్ వాల్యూమ్ స్టడీస్, స్పీడ్ స్టడీస్, ఆరిజిన్ అండ్ డెస్టినేషన్ స్టడీస్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ యాక్సిడెంట్ స్టడీస్ ఉన్నాయి, పార్కింగ్ స్టడీస్ ఉన్నాయి. ఈ మెయిన్‌గా ఇవి ఉన్నాయి. వీటి గురించి చెప్పుకుంటూ వెళ్ళాలి. సో, అందులో వచ్చేసి ట్రాఫిక్ వాల్యూమ్ స్టడీస్ ఫస్ట్ వన్. సో, దాని గురించి మనం ఈ ఇప్పుడు నెక్స్ట్ టాపిక్‌లో డిస్కస్ చేసుకుందాం.